అందరికీ శుభోదయం. నమస్తే మాస్టర్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్. ఈరోజు సమగ్ర జీవనశైలి కార్యక్రమం ప్రారంభించే ముందు మన ప్రియతమైన గురుగారు అయినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి, గ్రాండ్ మాస్టర్ మాతార్ బాబాజీ గారికి ప్రత్యేక హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ కార్యక్రమం ప్రారంభించుకుందాం. రైట్. ఓకే మాస్టర్స్, ఇంతవరకు కూడా అద్భుతంగా ధ్యానం చేశాం. ప్రతి శుక్రవారం మనము సమగ్ర జీవనశైలిలో అద్భుతమైన అంశాలు తెలుసుకుంటున్నాం. ఈ జ్ఞానాన్ని మనం పాటించాలి, ఇది అందరికి కూడా ప్రచారం కూడా చేయాలి. సో దీంట్లో ఎన్నో టెక్నిక్స్ చెప్పడం జరిగింది. సమగ్ర జీవనశైలి సూత్రాలు, చికిత్సలు అన్ని నేర్పించడం కూడా జరిగింది. సో ఈరోజు కూడా ఒక అద్భుతమైన విలక్షణమైనటువంటి టాపిక్ తీసుకొని మనము చర్చించడానికి ప్రయత్నం చేద్దాం. సో ఇదేంటంటే ఈరోజు మనము చర్చించబోయేది, ఎలాగైతే మనము ఇంత ముందుగా పూర్తిగా పినల్ గ్లాండ్ గురించి ఎలా అయితే తెలుసుకున్నామో, అదేవిధంగా నెగిటివ్ యాన్స్ గురించి కూడా సంపూర్ణంగా స్టడీ చేశాము. అదేవిధంగా చక్రాల యొక్క యాక్టివేషన్, 7 చక్రాల యొక్క యాక్టివేషన్ మెథడ్స్ కంప్లీట్గా ఒక్కొక్క చక్రానికి 6 నుంచి 7 మెథడ్స్ చెప్పడం జరిగింది. అది కూడా మీకు అన్ని వీడియోస్ దొరుకుతాయి మాతార్ టీవీ తెలుగు. సో అలాంటి అదే రీతిలో ఇంకొక సబ్జెక్టు మనం స్టార్ట్ చేయబోతే అది వచ్చేసి ఏంటంటే బాడీ క్లాక్, అంటే మన యొక్క దేహ గడియారం అని చెప్తాం. బాడీ క్లాక్. సో ఆ బాడీ క్లాక్ అనేటువంటిది ఏంటి, దాన్ని మనం కరెక్ట్గా సింక్రనైజేషన్ అంటాం. అంటే బాడీ క్లాక్ అనుగుణంగా నడుచుకోవడం, జీవితాన్ని మనం గడపడం. అప్పుడు ఏమవుతుంది, దాని నుంచి లాభాలు ఏంటి, తర్వాత అది చేయడం వలన మన దేహంలో ఏ అవయవాలు ఆ బాడీ క్లాక్ అనుగుణంగా ఏ సమయంలో పనిచేస్తూ ఉంటాయి. నేను నైట్ చెప్పేటప్పుడు కొంత దీని గురించి చెప్పాను మీకు. సో ఆ జ్ఞానాన్ని మనం సంపూర్ణంగా తెలుసుకుంటూ వెళ్తాం. ఇది కూడా ఆల్మోస్ట్ మనకి 6 to 7 క్లాసెస్ కూడా తీసుకుంటుంది. సో కాబట్టి మనం ప్రయత్నం చేద్దాం. సో మొట్టమొదటిగా బాడీ క్లాక్, దేహ గడియారం అంటే ఏంటి, అది ఎక్కడ ఉంటుంది, దీన్ని ఎవరు నిర్వహిస్తారు మన దేహంలో అనే విషయాన్ని తెలుసుకుందాం. సో దేహ గడియారము అంటే మనకిప్పుడు మనమందరం కూడా ఒక గడియారం ఫాలో అవుతాం కదా. అది దేన్ని బట్టి ఫాలో అవుతుంటాం, అది బహుశా మీకు తెలుసు. బయట సూర్యుడు ఉదయించే దగ్గర నుంచి సూర్యుడు మళ్ళీ అస్తమించే వరకు దీనంతటిని ఫస్ట్ పొద్దునంతా ఏఎం అంటాం, రాత్రి అంతా పిఎం అంటాం, అవునా, మిడ్ నైట్ వరకు. అదొక గడియారం, 24 అవర్స్ సైకిల్ అంటాం దాన్ని. అదే 24 అవర్స్ సైకిల్ మనకు తెలుసో తెలియదో మన లోపల ఒక గడియారం ఉంది, దాన్నే బాడీ క్లాక్, సర్కేడియన్ క్లాక్ అంటాం, సర్కేడియన్ రిథం అంటాం. సో ఆ సర్కేడియన్ రిథం ప్రకారం మనం నడుచుకుంటే, నిన్న ఒక ఉదాహరణ కూడా నేను చెప్పాను మీకు, విసర్జన సమయం ఏది, ఆ సమయాన్ని ఎలా ఫాలో అయితే అది ఏం జరుగుతుంది, మన దేహానికి ఏ విధంగా ఉపయోగకరంగా పనిచేస్తుంది, ఈ విషయాన్ని కూడా మనం చర్చించాం. సో అలాంటిదే ఇక్కడేమవుతుందంటే, ఈ బాడీ క్లాక్ అనేటువంటిది ఏదైతే ఉందో అది నిత్యం వర్క్ చేస్తూ ఉంటుంది. అది కూడా ఖచ్చితంగా సూర్యుడి మీద ఆధారపడి వర్క్ చేస్తుంది. చూడండి, మన లోపల జీవ గడియారం ఉంటుంది, బాడీ క్లాక్ ఉంటుంది. అది ఎలా పనిచేస్తుందంటే, బయట సూర్యుడు ఉదయించడము అస్తమించడం ఉంది కదా, ఆ సమయాన్ని బట్టే అది నడుచుకుంటూ ఉంటుంది. ఓకే, దాన్ని నిర్వహించడానికి ప్రత్యేకంగా మనలో కొన్ని అవయవాలు ఉన్నాయి. అవి ఎక్కడ ఉంటాయంటే మన బ్రెయిన్లోనే ఉంటాయి. అది ఏంటి ఎలా అనేది తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ బాడీ క్లాక్ను మనం అనుసరించకపోతే, దాన్ని ఫాలో కాకపోతే, దానికి అనుగుణంగా మన యొక్క జీవితాన్ని నడచకపోతే ఏమవుతుంది అంటే, మనం అందరము జనరల్గా ఒక్కో రోజు
మనకి ఎనర్జీ అంటే పూర్తి తక్కువైనట్టుగా ఫీల్ అవుతాం. అంటే ఎనర్జీ మనకు ఉండదు ఆ రోజు సరిగా. ఆ రోజు ఆ ఎనర్జీ ఉండదు. తర్వాత ఒక రకంగా బలహీనంగా ఉంటుంది. ఆ, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా ఇదంతా జరుగుతుంటది. దీనికి కారణం ఏంటంటే మనం ఎక్కడో ఆ జీవ గడియారాన్ని మిస్ అయ్యాం. ఆ యొక్క దేహ గడియారాన్ని మిస్ అయ్యి మనము దాని వ్యతిరేకంగా నడుచుకుంటామని అర్థం. అది గమనించుకొని మళ్ళీ సెట్ చేసుకుంటే మళ్ళీ ఆటోమేటిక్గా కరెక్ట్ అయిపోతుంది. అందువలన ఈ యొక్క బాడీ గడియారం ఏం చేస్తుంది, దేహ గడియారం అని చూస్తే మీ నిద్రను అంటే క్రమబద్ధీకరిస్తుంది. తర్వాత మీలో శక్తిని పెంచుతుంది. తర్వాత మీలో హార్మోన్స్ను కరెక్ట్గా ఉత్పత్తి అయ్యేలాగా చేస్తుంది. మీ మూడ్ను అంటే మీ యొక్క ఆ యొక్క మానసిక విచారాన్ని, మానసిక ఆ యొక్క స్థితిని సరిచేస్తుంది. ఇన్ని లాభాలు ఉన్నాయి ఒక్క బాడీ గడియారాన్ని మనం కరెక్ట్గా ఫాలో అవుతే. అర్థమైందా? అయితే మన దేహంలో మన దేహంలో ఉత్పన్నమయ్యేటువంటి రోగాలలో అన్ని రోగాలకు కూడా కారణం ఒకటే. అదేంటి అంటే మన దేహంలో నేను రాత్రి చెప్తున్నట్టుగా 12 ప్రధాన అవయవాలు ఉన్నాయి. దే ఆర్ కాల్డ్ 12 మెయిన్ ఆర్గాన్స్. ఓకే. సో ఈ 12 మెయిన్ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో వాటి శక్తి అంటే వాటిలో ఎలాంటి శక్తి ప్రవాహంలో అంటే వాటి యొక్క శక్తి, వాటికి అందేటువంటి శక్తి కానీ వాటి లోపల జరిగేటువంటి ఇంబ్యాలెన్స్ కానీ అసమతుల్యం అంటాం. అలాంటిది ఏదైనా జరిగితే మనకు అనారోగ్యం ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఇదే ప్రధాన కారణం ఏ రోగానికైనా కానీ మన దేహంలో. ఓకే. అది మానసిక రోగం కావచ్చు, తర్వాత లేదంటే దైహిక రోగం కావచ్చు, ఏదైనా కానీ కారణం ఇదే. ఈ యొక్క 12 ప్రధాన ఆర్గాన్స్ ఏమైనా చూద్దాం. మొట్టమొదటి లంగ్స్ అనుకుంటే లంగ్స్, తర్వాత హార్టు. ఓకే. తర్వాత లార్జ్ ఇంటెస్టైన్ అంటే పెద్ద పేగులు, లివరు, దాని పక్కన ఉండే గాల్ బ్లాడరు, నెక్స్ట్ స్ప్లీన్ అని చెప్తాము. ఆ తర్వాత పొట్ట, స్టమక్, కిడ్నీసు, యూరినరీ బ్లాడరు. ఓకే. తర్వాత చిన్న ప్రేగులు, తర్వాత పెరికార్డియం, లాస్ట్ది ట్రిపుల్ వార్మర్. ఇది 12 అవయవాలు. కాబట్టి ఎప్పుడైతే బాడీ క్లాక్ను కరెక్ట్గా ఫాలో అవుతే ఈ యొక్క ఇవన్నీ ఆర్గాన్స్ కూడా ఇవన్నీ కూడా శక్తివంతం అవుతాయి. అర్థమైందా? సో అప్పుడు మనకు ఎలాంటి తొందర ఉండదు. నిద్ర కరెక్ట్గా నిద్ర నిద్ర వస్తుంది. తర్వాత శక్తి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఓవరాల్ హెల్త్ మొత్తం ఆరోగ్యం అంతా కూడా చక్కగా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా మనము అంటే మన యొక్క దేహంలో ఈ యొక్క అన్ని అవయవాలకు కూడా మన దేహంలో నడిచేటువంటి అన్ని క్రియలు కూడా మనం పొద్దున్నే లేయడం దగ్గర నుంచి ఉదాహరణకి బాడీ క్లాక్ను మనం ఎట్లా ఫాలో కాకుండా మిస్ చేస్తామంటే చెప్తాను మీకు. సో పొద్దున్నే సూర్యోదయం కంటే ముందే మనం లేయాలి కదా. అది అలవాటు మనం తప్పిస్తాం. ఓకే. తప్పించేసి అక్కడ చేయాల్సిన విసర్జన అప్పుడు చేయం. విసర్జన విసర్జన ఆ సమయం దాటిపోయాక విసర్జనకు వెళ్తారు వాళ్ళు. ఓకే. అంటే ఆ యొక్క విసర్జన జరగాలంటే పెద్ద పేగులు కరెక్ట్ క్లీన్ చేసుకోవాలి. దాన్ని క్లీన్ చేసే విధానము మనం మిస్ చేస్తాం. ఈ విధంగా ఆ బాడీ క్లాక్ నుంచి అవుట్ ఆఫ్ క్లాక్ వెళ్తూ ఉంటాం మనం. అక్కడ అలా జరిగినప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి బాడీలో జరిగే ఇంటర్నల్ రిథమ్ అని చెప్తాం. వాడిని ఏం చెప్తాం? బాడీలో జరిగే ఇంటర్నల్ రిథమ్. ఆ రిథమ్ వచ్చేసి అవుట్ సైడ్ రిథమ్తో అంటే సూర్యుని యొక్క క్లాక్తో, ఆ సూర్యునితో అనుసంధానం ఖచ్చితంగా కావాలి. వ్యత్యాసం రాకూడదు. అది చూసుకోవాలి. సో అలాంటప్పుడు ఏమైందంటే ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో కానీ ఆ యొక్క రిథమ్ ఫాలో కాలేకపోతే మళ్ళీ దాన్ని తిరిగి ఆ రిథమ్ను సెట్ చేయడానికి ఏం చేస్తామంటే కొన్ని ఆకుప్రెజర్ పాయింట్స్ ఇస్తాం. కొన్ని ఆకుప్రెజర్ పాయింట్స్. ఆ పాయింట్స్ను ప్రెస్ చేయంగా ఏమవుతుందంటే మళ్ళీ మనము ఆ బాడీ క్లాక్తో మన యొక్క ఆ, మన యొక్క దేహం యొక్క క్రియలు వాటితో సెట్ చేసుకుంటాం. సెట్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే తిరిగి మనము ఆరోగ్యాన్ని పొందుతాం. మంచి నిద్ర అనేది మంచి నిద్ర పడుతుంది. మంచి ఆరోగ్యాన్ని పొందుతాం. ఎనర్జీని కూడా పొందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అది అది ఎలా అనేటువంటిది
నేను ఒక్కొక్క అవయవాన్ని ఏ విధంగా ఎనర్జైజ్ చేసుకోవాలి, ఏ విధంగా బాడీ క్లాక్తో అనుసంధానం చేయాలి అనేది ముందు ముందు సో ఒక్కొక్క అవయవాన్ని చర్చించుకుంటూ వెళ్తాం. ఈరోజు ఒక అవయవం తీసుకుంటాం. అదేవిధంగా మిగతా అన్ని అవయవాలు కూడా, అన్ని ప్రధాన ఆర్గాన్స్, వాటిని కరెక్ట్గా బాడీ క్లాక్తో అనుసంధానం చేయడము, వాటిని శక్తివంతం చేయడం, ఇంతే చేయాల్సింది. దానికి ఆకుప్రెజర్ అనే ఒక మెథడ్లో మనకు ఒక అద్భుతమైన టెక్నిక్స్ ఇచ్చారు. సో అది మనం చూద్దాం. సో కాబట్టి మన లోపల ఉండేటువంటి బాడీ క్లాక్ సర్కేడియన్ రిథం ఏం చేస్తుందంటే, ఇది స్లీప్ అండ్ వేక్ సైకిల్స్ డిసైడ్ చేస్తుంది. అంటే అర్థం ఏంటి? ఎప్పుడు నిద్ర లేయాలి, ఎప్పుడు నిద్ర స్టార్ట్ చేయాలి. దీన్ని ఎవరు తెలియజేసేది అంటే మన బాడీ క్లాకే. ఓకే, ఇది కరెక్ట్గా అవుట్ సైడ్ సూర్యుని ఫాలో అవుతూ ఉంటుంది. ఇంకోటి హార్మోన్ రిలీజ్. మన లోపల ఏ హార్మోన్స్ ఉత్పత్తి కావాలి, ఎప్పుడు ఉత్పత్తి కావాలి, ఇది కూడా ఈ యొక్క ఈ 24 అవర్స్ 24 అవర్స్ సైకిల్ అనేటువంటి ఈ సర్కేడియన్ క్లాక్ లేదా బాడీ క్లాక్ మన లోపల ఉండి దీన్ని నిర్ణయిస్తూ ఉంటుంది. అర్థమైందా? తర్వాత కరెక్ట్ హార్మోన్స్ ఉత్పత్తి అయితే మనకు మెటబాలిజం కరెక్ట్గా జరుగుతుంది. లేకపోతే ఇంప్రాపర్ మెటబాలిజం వలన మనం అనేక సమస్యలు ఎదుర్కొంటాము. తర్వాత మన లోపల ఎనర్జీ లెవెల్స్, అంటే శక్తి, ఆ స్థాయి ఉంది కదా, శక్తి స్థాయిలు. సో అది ఎక్కువ తక్కువ అయ్యేది ఈ యొక్క బాడీ క్లాక్ను కరెక్ట్గా మనము ఫాలో కాకపోతే ఖచ్చితంగా జరుగుతుంది. సో కాబట్టి ఇది ఇంకోటి, ఈ యొక్క బాడీ క్లాక్ మరి దేని మీద ఆధారపడి పనిచేస్తుంది అంటే ఖచ్చితంగా ఇది సూర్యునికి అనుసంధానంగా పనిచేస్తుంది. తర్వాత మనకు డే టైం అంటే డే అండ్ నైట్, అంటే సూర్యుడు అస్తమిస్తున్నాడు, సూర్యుడు ఉదయిస్తున్నాడు, దాన్ని కరెక్ట్గా మన కంటి ద్వారా ఆ వెలుగును తీసుకొని దాన్ని గుర్తించి ఆ క్లాక్ పనిచేస్తుంట. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకి బాడీ టెంపరేచరు చూసుకోండి. మనం పొద్దున్నే లేస్తున్నప్పుడు బాడీ టెంపరేచర్ ఎలా ఉంటుంది అంటే, బాడీ టెంపరేచరు ఆ సమయంలో పెరుగుతుంది. మనం లేచే సమయం చెప్తున్నాను నేను. పొద్దున్నే మనం బ్రహ్మముహూర్తంలో ఆ టైంలో లేస్తుంటాం కదా, అప్పుడు బాడీ టెంపరేచర్ ఎలా ఉంటుంది గమనించండి. సో అంటే అక్కడ టెంపరేచర్ పెరుగుతుంది. దాని యొక్క సిగ్నల్ ఏంటి అంటే అది లేచే సమయం కాబట్టి. అర్థమైందా? అదే మీరు పడుకునే సమయం, రాత్రి పడుకునే సమయం చూసుకోండి. పడుకునే ముందు మీకు చలి చలిగా అనిపిస్తుంటుంది. చలి చలి ఎందుకు అనిపిస్తుంది అంటే, ఇప్పుడు అస్తమించి అంటే సూర్యుడు అస్తమించాడు, మనం కూడా అస్తమించే సమయం, ఆ రోజుకు విరామం. సో దాన్ని గుర్తించాం, మనం దానికి అగెనెస్ట్గా నడుచుకుంటూ ఉంటాం. సో అట్లీస్ట్ మనం అందుకే చెప్తాం, నైట్ టైంలో 8, 9, 10 ఆ లోపల, ఆ విధంగా మొత్తం మీద అస్తమించే సమయం వచ్చింది కాబట్టి మన బాడీ టెంపరేచర్ తగ్గుతూ వస్తుంది, చలి కూడా స్టార్ట్ అవుతుంది. మీరు గమనించండి, మీరు బెడ్ మీద పడుకున్నప్పుడు గమనించే విషయం ఏంటంటే చలి చలిగా అనిపిస్తుంది అంతవరకు లేనిది. అప్పుడు ఆ దుప్పటి కప్పుకోవడం కూడా జరుగుతుంది. ఏంటి కారణం అని చూస్తే మీ లోపల మెలటోనిన్ స్టార్ట్ అయిందని అర్థం, మెలటోనిన్ ఉత్పత్తి ఎక్కువైంది అని అర్థం. ఎప్పుడైనా కానీ మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి ఎక్కువైంది అంటే మీలో చలి, ఆ సివరింగ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు దుప్పటి కప్పుకొని పడుకోవడము, నిద్రించడం జరుగుతుంది. ఇది చూడండి ఎలా ఉంటుంది. ఇది ఇవన్నీ సహజమైనటువంటి లక్షణాలు, దేహ లక్షణాలు ఇవన్నీ. సో ఈ విధంగా మనము అంటే సాయంత్రం ఈ యొక్క టెంపరేచర్ బాడీలో తగ్గుతూ ఉన్నప్పుడు మనము అంటే మన యొక్క నిద్రకి, ఆ యొక్క నిద్ర ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఎప్పుడైతే ఇలాంటి హ్యాబిట్స్కు మనము అంటే ఇలాంటి సహజమైన లక్షణాలకి, సహజమైన పద్ధతులకి మన దేహాన్ని మలుచుకుంటామో, మన జీవితాన్ని మలుచుకుంటామో, అప్పుడు మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. లేదంటే ఈ సర్కేడియన్ క్లాక్ ఉంది కదా, ఈ రిథం ఉంది కదా, ఈ రిథం చెడిపోతుంది. చెడిపోయిందంటే మీకు అన్ని సమస్యలు స్టార్ట్ అవుతాయి. కాబట్టి సమస్యలు అంటే ఖచ్చితంగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎప్పుడైతే నిద్ర అటు ఇటు అవుతుందో, బాడీ క్లాక్ మనం కరెక్ట్ ఫాలో కామో, అన్ని ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. ఓకే, సో నిద్రాహీనత, శక్తి లేకపోవడము, ఆ, తర్వాత హార్మోన్స్ సరిగా రిలీజ్ కాకపోవడము, సరిగా మెటబాలిజం జరగకపోవడము, ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. సో నా తర్వాత ఈ యొక్క ఎప్పుడైతే బాడీ క్లాక్ 24 అవర్స్ ఈ క్లాక్ను కరెక్ట్గా మనం ఫాలో అవుతే మనం చెప్పుకున్నట్టుగా అన్ని లాభాలు ఉన్నాయి. దాంతోపాటు డైజెషన్ కరెక్ట్గా జరుగుతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఎస్పెషల్లీ చెప్తున్నాను,
లోపల సెల్యులర్ రిపేర్ అంటే మన లోపల సెల్స్ ఉంటాయి కదా, జీవకోశ జీవ కణాలు అని చెప్తాం, వాటి రిపేర్ కూడా కరెక్ట్ జరుగుతుంది నైట్. ఎందుకు? ఎందుకంటే మన కరెక్ట్ బాడీ క్లాక్ని ఫాలో అయ్యాం కాబట్టి నైట్ మనం నిద్రించుతున్నప్పుడు డీప్ స్లీప్లో, మొన్న నేను స్లీప్ సైకిల్ చెప్పాను, డీప్ స్లీప్లో గ్రోత్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఆ గ్రోత్ హార్మోన్ ఏం చేస్తుంది తెలుసా? నేరుగా మీలో ఏవైనా కణాలు చనిపోయినవి ఉంటే, లేదా ఏవైనా రిపేర్ కావాల్సిన అవసరం ఉంటే చనిపోయినటువంటి కణాలను క్లీన్ చేస్తుంది. అదేవిధంగా ఏవైతే కణాలు బలహీనంగా ఉన్నా లేదా ఏమైనా రిపేర్ కావాల్సి ఉంటే వాటిని రిపేర్ కూడా చేసుకుంటుంది. దేహమే రిపేర్ చేసుకుంటుంది. దేని ద్వారా అంటే గ్రోత్ హార్మోన్ అటువంటి ఒక దాని ద్వారా ఆ యొక్క హార్మోన్ ఉత్పత్తి అవుతుంది ఆ టైంలో, నైట్ నిద్రించేటప్పుడు, అది కూడా డీప్ స్లీప్లో. ఓకే, ఇది మనం గుర్తించాలి. సో ఇప్పుడు ఈ యొక్క మొత్తం యాక్టివిటీని చూసుకునేది ఎవరు? ఈ బాడీ క్లాక్ అనేది ఉంది కదా, నేను చెప్తున్నాను కదా, ఈ బాడీ క్లాక్ ఎక్కడ ఉంటుంది మనలో, ఎక్కడ ఫిక్స్ చేయబడింది? ఆ? దీన్ని మానిటర్ చేసేది ఎవరు అని అంటే ఒక పార్ట్ ఉంది. అది మనము పీనల్ గ్లాండ్ అయితే, పీనల్ గ్లాండ్ ఏం చేస్తుందంటే పీనల్ గ్లాండ్కి పిట్యూటరీ గ్లాండ్ చెప్పాలి ఏమని, మెలటోనిన్ ఉత్పత్తి చెయ్యి అని, లేదా సెరటోనిన్ ఉత్పత్తి చెయ్యి అని చెప్పాలి. ఆ పిట్యూటరీ గ్లాండ్ చెప్పేది ఎవరు? దానికి ఎవరు ఇన్స్ట్రక్షన్ ఇస్తారు, ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనం గమనించాలి. ఆ పిట్యూటరీ గ్లాండ్కి చెప్పేది ఎవరంటే హైపోథాలమస్. హైపోథాలమస్లో ఉండేటువంటి ఒక అవయవం. అదేంటి? అదే ఈ యొక్క బాడీ క్లాక్ సర్కేడియన్ రిథమ్ను కంట్రోల్ చేసేది దేహంలో. దాని పేరు ఏంటి? ఎస్సిఎన్. ఏం పేరు? ఎస్సిఎన్. ఎస్సిఎన్ అంటే ఏంటి? సుప్రా చియాస్టమెటిక్ న్యూక్లియస్. సుప్రా చియాస్మెటిక్ న్యూక్లియస్, ఎస్సిఎన్. ఇది చూడండి, ఇది ఇంపార్టెంట్. ఇది బ్రెయిన్లో ఉంటుంది, హైపోథాలమస్లో ఉంటుంది. ఇది మొత్తాన్ని కంట్రోల్ చేస్తుంది. మనం లేచే సమయము, నిద్రించే సమయము, మనకు హార్మోన్స్ కరెక్ట్ రిలీజ్ చేసేటువంటి పని, హార్మోన్స్ కరెక్ట్ రిలీజ్ అవ్వాలి. అవ్వకపోతే మొత్తం అవకతవకలు అవుతాయి. ఇటీవల కాలం చూస్తున్నాం, మన యొక్క అస్తవ్యస్తమైన జీవన శైలి వలన, అనారోగ్యమైనటువంటి ఆహార శైలి వలన మొత్తం ఈ అవయవం కూడా పనిచేయట్లా. అట్లా అయిపోయింది మన పరిస్థితి. దానివల్ల స్లీప్ సైకిల్ దెబ్బతినింది, వేక్ సైకిల్ దెబ్బతినింది, హార్మోన్స్ దెబ్బతిన్నాయి, మెటబాలిజం దెబ్బతినింది, ఎనర్జీ లెవెల్స్ పోయినాయి, రోగాలు ఎక్కువైనాయి. సో ఇన్ని జరుగుతున్నాయి. ఇవన్నీ మనం గమనిస్తున్నాం ఈ ప్రస్తుత సమాజంలో కదా. సో కాబట్టి మిత్రులరా, సో ఇది ఏం చేస్తుందంటే, ఇది ఎలా పనిచేస్తుందని చెప్తాను. మనకు కళ్ళ ద్వారా లైటింగ్ అనేది పడుతుంది. అంటే బయట మనం సూర్యుడు స్టార్ట్ అయినాడంటే, సూర్యుడు ఉదయిస్తున్నాడు, సూర్యుడు పెరుగుతున్నాడు అంటే ఆ యొక్క లైటింగ్ అనేది మన కళ్ళ ద్వారా పాస్ అయ్యి లోపలికి వెళ్ళిపోతుంది. ఆ లైటింగ్ మన కళ్ళ ద్వారా స్వీకరిస్తాం కదా, పాస్ అవుతుంది కదా, అది నేరుగా దాన్ని గుర్తిస్తుంది. ఏది? ఈ యొక్క ఎస్సిఎన్. అదేవిధంగా సూర్యుడు ఎప్పుడైతే అస్తమిస్తున్నాడో దాన్ని కూడా గుర్తిస్తుంది. అంటే ఆ చీకటి స్టార్ట్ అయింది అనుకోండి, అది కూడా గుర్తిస్తుంది. ఈ రెండింటి మీద ఆధారపడి, అంటే మన కళ్ళు అనేవి సెన్సార్స్ లాగా పనిచేస్తాయి. దే ఆర్ యాక్చువల్లీ సెన్సార్స్, దే ఆర్ డిటెక్టర్స్. సో ఆ లైట్ డిటెక్టర్స్ సెన్సార్స్ లాగా, అది పాస్ చేసినటువంటి ఆ లైట్ అనేటువంటి దాన్ని స్వీకరించి దాని ద్వారా ఇది పనిచేయడం ప్రారంభిస్తుంది. దానికి కావాల్సింది అది ఒకటే. దానికి కన్ఫ్యూజ్ కూడా అవుతుంది. ఎట్లా కన్ఫ్యూజ్ అవుతుంది చెప్పండి? దాన్ని కన్ఫ్యూజ్ చేస్తాం మనం. ఎట్లా అంటే నైట్ నేను చెప్తున్నాను, మన చుట్టూ ఈ యొక్క ఆర్టిఫిషియల్ లైట్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? చుట్టూ నైట్ అయిందంటే చాలు మొత్తం లైట్లు వేసేస్తారు, ఎక్కడ చూసినా లైట్లు వేసేస్తారు. ఈ యొక్క ఇటీవల అంటే ఇవాళ సమాజాన్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు. అబ్జర్వ్ చేస్తే ఏం జరిగింది అంటే, టెక్నాలజీ పెరిగింది, అభివృద్ధి చెందుతున్నాం అనేటువంటి ఒక దాన్ని ఏమంటారు, ఆశాభావంలో ఉన్నాం. అయితే దాన్ని అనుభవిస్తున్నాం, దాని ఫలితాలు కూడా. అనేక యంత్రాలు, అనేక మెషిన్స్ వచ్చాయి, మన పనులన్నీ అవే చేస్తున్నాయి, మనకు సమయాన్ని కల్పిస్తున్నాయి. ఆ సమయాన్ని మనం ఏం చేస్తున్నామంటే నేర్చుకోవడానికో, మనం వృద్ధి చెందడానికో, మానసికంగా ఆధ్యాత్మికంగా ఉపయోగించట్ల. ఆ సమయాన్ని ఈ మెషిన్లు, ఈ మానవుడు అంటే కొంతమంది ఇంటెలిజెంట్ పీపుల్ ఈ భూమి మీద, అది కూడా ఈ నేచరే పంపించి ఉంటుంది. నేచరే వాళ్ళ ద్వారా ఇచ్చినటువంటి అద్భుతమైన సాంకేతికత, అద్భుతమైన టెక్నాలజీ మన కోసం ఎందుకు ఇచ్చారంటే, ఇంతకుముందు అదే విషయాన్ని ఇప్పుడు
ఉదాహరణకి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ పోవాలంటే అప్పుడు గుర్రాల మీద, ఆ, ఒక బండ్లలో వెళ్ళేవారు. ఎంత సమయం పట్టేది, ఎన్ని రోజులు పట్టేది, ఒక ప్రయాణం మాత్రమే ఎన్నో రోజులు పట్టేది కదా. ఇప్పుడు ఏముంది, జస్ట్ బైకో ఒక కారో స్టార్ట్ చేసినామంటే వెళ్ళిపోతాం. చూసారా ఎట్లుందో, ఎంత 2 రోజులు పట్టేది 1 గంట వెళ్ళిపోతాం. పరిస్థితి చూడు ఎలా ఉందో. సో ఇలాంటి సమయంలో మరి సమయం ఎక్కువ మిగిలింది కదా, ఏం చేయాలి అంటే ఆ సమయాన్ని డబ్బు సంపాదించాలి. మన పరిస్థితి వెళ్తారేంది ఇప్పుడు. మనం ఆ సమయాన్ని ఏదో విధంగా మీరు మీ మానవ కళ్యాణాని కోసము, మానవ యొక్క మనస్సు యొక్క స్థితిని, ఆధ్యాత్మిక స్థితిని పెంచుకోవడానికి పెట్టింది అది. ఆ సమయాన్ని మనం ఏమనుకుంటున్నాం, ఆ సమయానికి పొద్దున్నే ఆఫీస్కి పోయి కూర్చొని రాత్రి వరకు పనిచేసి డబ్బులు సంపాదించి లేదా బిజినెస్ చేసి ఇదే అయిపోయింది. కానీ ఎవరు ప్రయత్నం చేస్తున్నారు, మనం అంటే మన యొక్క ఆ జ్ఞానాన్ని పెంచుకునే విషయంలో ఎవరున్నారు? ఎవరు లేరు. ఏదో కొంత, ఏదో కొద్ది గొప్ప, కొద్ది గొప్ప కొంతమంది మాత్రమే ఎంతో తెలివితో నడుచుకునేటువంటి వాళ్ళు, జ్ఞానులు మాత్రం దాన్ని ఉపయోగించుకుంటారు. సమయాన్ని, అంటే టెక్నాలజీ ఉపయోగించుకుంటాం, వాళ్ళు సమయాన్ని కూడా అదే విధంగా ఉపయోగించుకుంటారు. కాబట్టి వాళ్ళు అతి అద్భుతంగా వాళ్ళ యొక్క జీవనంలో అద్భుతంగా వాళ్ళు వృద్ధి చెందుతూ ఉంటారు. ఇది చేయాల్సింది చూడండి ఎట్లుందో. అదేవిధంగా ఈ లైట్లు ఇవన్నీ ఎలా ఎలా అయిందంటే, టెక్నాలజీ బాగుంది, మొబైల్ చేతిలోకి వచ్చింది, ఈ మొత్తం ప్రపంచం మన చేతిలో ఉంది, అంత బాగుంది. అయితే ఏం జరిగింది అంటే, ఈ యొక్క లైట్ ఎప్పుడైతే కనిపెట్టడం జరిగిందో, ఆ లైట్ నుంచి వచ్చే దుష్పరిణామాలు ఎలా ఉంటాయంటే, నైట్ అంతా ఆన్ చేసి ఉంటారు, మొత్తం లైట్ అంతా మన యొక్క కళ్ళ ద్వారా ప్రసారం అయ్యి లోపల ఈ ఎస్సిఎన్ అనే దానికి వెళ్ళిపోతుంది బ్రెయిన్లో. అదేమనుకుంటుంది, కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఎందుకు కన్ఫ్యూజ్ అవుతుంది అంటే, ఇంకా పగులే ఇది, పగలే ఇది, రాత్రి కాదు అని అది ఏం చేస్తుందంటే ఈ మెలటోన్ ఉత్పత్తి చేసి ఆపేస్తుంది. ఆపేస్తే ఎంత ప్రమాదం అంటే నిద్ర సరిగా రాదు. ఇంకోటి మన లోపల జరగాల్సిన ఈ లోపల అంటే ఈ హార్మోన్స్, ఈ మెలటోన్ ఉత్పత్తి కాకపోతే, హార్మోన్స్ ఉత్పత్తి కాకపోతే నైట్ మనకు సెల్ఫ్ ఫీలింగ్ జరుగుతుంది. నేను చెప్పాను మీకు ఆటోపాజీ అని. అది స్టార్ట్ కాదు. స్టార్ట్ కాకపోతే దేహము తను తాను ఏం చేసుకోలేదు, క్లీన్ చేసుకోలేదు, శుద్ధి చేసుకోలేదు. నైట్ అంతా శుద్ధి కావాలి, శుద్ధి కావాలి. నైట్ని ఏమంటాం చెప్పండి, రెస్ట్ అండ్ రిపేర్. రెస్ట్ అండ్ రిపేర్ మోడ్ నైట్. మార్నింగ్ అంతా ఎలా ఉంటుందంటే డైజెస్టివ్ మోడ్, యాక్టివ్ మోడ్ డే టైం. నైట్ వచ్చేసి ఏముంటుంది, రెస్ట్ అండ్ రిపేర్. అది జరగకుండా ఆగిపోతుంది. చూడండి ఇంక ఇప్పుడు ఇప్పుడు ఆలోచించండి, ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఒక మెలటోనిన్ కరెక్ట్ ఉత్పత్తి అయితే హాస్పిటల్ అన్ని తొలగించవచ్చు భూమి మీద అని. ఏ హాస్పిటల్తో ఎవరితో పని లేదు మనకి అని, అది కూడా చెప్పాను. సో కాబట్టి ఇలా జరుగుతుంది కాబట్టి ఈ సాంకేతిక ఈ ప్రపంచంలో ఆరోగ్యం ఎక్కడుంది మీరు చెప్పండి చాలు. ఆరోగ్యం లేదు. ఎందుకంటే మన జీవన శైలిలో ఒక టెక్నాలజీ వచ్చిందనో, లేకపోతే ఈ లైట్స్ ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి బయటంతా వీధి లైట్లన్నీ ఆన్ చేసి పెడతారు. ఇంట్లో కూడా లైట్స్ ఆన్ చేసుకొని కొంతమంది నైట్ ఎక్కువ సమయం వరకు వర్క్ చేస్తూనే ఉంటారు. ఇవన్నీ జరుగుతున్నాయి, అవునా కదా. సో ఈ అన్ని విషయాల్లో యాక్చువల్గా చెప్పాలంటే నైటు మనము నైట్ క్లాసు అనేది ఉంది కదా. జనరల్గా నైట్ ఒక మీరు 8 గంటల లోపల అంటే 7, 7:30, 7 లోపల లేదా 6 లోపల ఆహారం తిని దాన్ని అరిగించేసుకొని ఒక 9 నుంచి 10 వరకు ఒకే ఒక గంట జస్ట్ ధ్యానం చేసి అలానే నిద్రపోవాలి. ఇది నేను ముందు ముందు తీసుకురావాలని ఆలోచన చేస్తున్నా. ఎందుకంటే మనకు తెలుస్తుంది సబ్జెక్ట్ ఏందనేది, అవునా. మళ్ళీ ఆ టైంలో సబ్జెక్టు వినడము ఇవన్నీ వదిలేస్తే అది మంచిది అనే ఆలోచన కూడా నాకుంది. అది మనం చర్చిద్దాం దాన్ని ఎలా చేద్దాం అనేది. సో ఎందుకంటే ఆ సమయం దానికి కాదు యాక్చువల్గా, అది యాక్టివ్ సమయం కానే కాదు. ఓకే. ఏది చేయకూడదు. అప్పుడు కరెక్ట్గా నిద్రలోకి వెళ్ళాలి లేదా ధ్యానంలోకి వెళ్ళిపోవాలి అంతే. అన్ని లైట్లు ఆఫ్ చేసి, చుట్టూ లైట్లు ఆఫ్ చేసి అలా వెళ్ళిపోవాలి లోపలికి. అప్పుడు మీకు అద్భుతమైన ఆరోగ్యం మీ సొంతం. ఇంకా అదే కాదు, దీనివల్ల ఒక ప్రమాదం కూడా జరిగింది. ఏంటంటే ఈ లైట్లు వేసుకొని నైట్ వర్క్ చేస్తూ ఈ యొక్క ఎస్సీఎన్ కూడా అవుట్ ఆఫ్ ఆర్డర్కి వెళ్ళిపోతుంది. దానికి అర్థం కాదు ఇది నైటా డే అనేది. ఎందుకంటే లైట్ ఉంది కదా, లైట్ ఉంటే డే టైమే కదా, ఇంకెందుకు మెలటోని మీకు పని అని చెప్పి ఆపేస్తుంది. ప్రమాదం జరుగుతుంది మనకి.
ఆరోగ్య ప్రమాదం వచ్చేసింది అనుకోండి. అదొక్కటే కాదు, మానసిక ప్రమాదాలు కూడా జరిగాయి. అంటే మానసిక స్థితి కూడా చెడిపోయింది. ఎలాగంటే ఇప్పుడున్న ప్రస్తుత ప్రపంచం ఎలా ఉంది చెప్పండి. 80% జనాలు ఒకరి మీద ఇంకొకరికి అసూయ, ద్వేషము, పగ, ఇవే తప్ప ఇంకేమీ లేదు. మొత్తం మానవ సమాజం అంతా చూడండి. మీరు బాగా ఆలోచిస్తే మానవ మానవ సమాజం, మన మానవ జీవితం జంతు జీవితం కన్నా దుర్భరంగా ఘోరంగా ఉంది. అట్లీస్ట్ జంతు ప్రపంచంలో మీరు అడవి పోయి చూడండి ఒకసారి. పులికి, సింహానికి ఆకలి అయితే ఒక్కసారి వేటాడుతుంది, తింటుంది, పడుకుంటుందంటే, రెస్ట్ తీసుకుంటుందంటే దాని చుట్టూ మళ్ళీ ఒక జింక పోతుండగా దాన్ని టచ్ కూడా చేయదు. దాన్ని ఎదురుగా జింక పోతుంటే కూడా టచ్ చేయదు అది. ఒక్కసారి ఆకలి తీరిందా అంతే. మనది ఎలా ఉంది పరిస్థితి? మానవుడు ప్రతినిత్యం ఎవడొచ్చి ఎవరి మీద దాడి చేస్తాడని భయం. ఇంట్లో అత్త కోడల మీద ఏం చేస్తుందో తెలియదు. ఆ? ఇంట్లో పిల్లలు, తల్లిదండ్రులు వాళ్ళ మధ్యలో ఏం డిఫరెన్స్ వస్తుందో తెలియదు. దినదినము, సెకండ్ సెకండ్కి, క్షణ క్షణం టెన్షన్ టెన్షన్ టెన్షన్, ఒత్తిడి ఒత్తిడి ఒత్తిడి. ఆలోచించండి కావాలంటే, ఇది కరెక్టా కాదు చెప్పండి. ఏ వ్యక్తి మీద దాడి చేస్తాడో తెలియదు. ఇది నిజంగా ఇది మానవ సమాజము, ఇది ఒక నాగరిక సమాజం అని ఒప్పుకోవాలి మనం. ఇది ఎంత అనాగరికమైనటువంటి సమాజం చెప్పండి. ఎందుకు ఈ భయంతో జీవిస్తున్నారు? ఎందుకు ఇలా తయారైంది మానవ సమాజం? ఎందుకు ఈ విధంగా సాంకేతికంగా మనం అభివృద్ధి చెందాం అనుకుంటున్నాం కానీ, నాగరికత ప్రపంచం అనుకుంటున్నాం కానీ, ఇది అనాగరిక ప్రపంచం. ఇది జంతు ప్రపంచం కంటే విహీనమైన ప్రపంచం. దాంట్లో మనం బతుకుతున్నాం. నిత్యము భయం అనే గుప్పెట్లో బతుకుతున్నారు ప్రతి వ్యక్తి. మీరు వాళ్ళు ఇలా తేడా లేదు అసలు. కావాలంటే గమనించండి. దీని అంతటి కారణం ప్రతి వ్యక్తిలో ఆ పీనియల్ గ్లాండ్ ఉంది కదా, అది మూసుకుపోవడమే. ఆ పీనియల్ గ్లాండ్ గిన కరెక్ట్ పని చేసి ఉంటే, దాని లక్షణాలు గిన అంతో ఇంతో ఉండి ఉంటే ఈ సమాజం అలా ఉండేది కాదు. పూర్వకాలంలో అందరు మంచి వ్యక్తులుగా ఉండేవాళ్ళు. వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉండేదంటే 100 ఇయర్స్ కూడా ఏ మందులు లేకుండా బతికేవాళ్ళు. ఎందుకు? ఎలా సాధ్యమైంది అంటే ఏమీ లేదు. వాళ్ళు సరైన సమయానికి తినడము, సరైన సమయానికి నిద్రించడము. అర్థమైందా? ఎక్కువ ఈ యొక్క డబ్బు అనే దాని వెనక పరిగెత్తకపోవడము. ఓకే. నెమ్మది, ప్రశాంతి వాళ్ళు మెయింటైన్ చేయడం వలన వాళ్ళకు నైట్ పడుకున్నప్పుడు మొత్తం బాడీ అంతా హీల్ అవుతూ వచ్చింది. ఏ సెల్స్ డ్యామేజ్ అయ్యేటివి కాదు పదే పదే. సెల్స్ అనేవి జనరల్గా వాటికే పుట్టి వాటికే సరిపోతూ ఉంటాయి. మన రెడ్ బ్లడ్ సెల్ తీసుకుంటే, ఎర్ర రక్త కణాలు 3 నెలలకు ఒకసారి మొత్తం బాడీ అంతా రీప్లేస్ అయిపోతుంది. మొత్తం మన రక్తమే కొత్త రక్తం వస్తుంది. తెలుసా మీకు? మన చర్మం అయితే 6 నెలలకు ఒకసారి చర్మం మొత్తం కొత్త చర్మం వస్తుంది. ఇంత అద్భుతమైనటువంటి వ్యవస్థ ఉండే ఈ దేహాన్ని, దాని యొక్క విజ్ఞానాన్ని, దాని యొక్క ఇంటెలిజెన్స్ను మనం గమనించక, దాన్ని ఉపయోగించక, మన పూర్వీకులు ఉపయోగించుకోవడం వల్ల వాళ్ళు 100 ఇయర్స్ వితౌట్ మెడిసిన్, వితౌట్ ట్యాబ్లెట్, సింగిల్ ట్యాబ్లెట్ కూడా వాళ్ళు జీవితాన్ని గడిపేవాళ్ళు. ఇప్పుడు చూపియండి చూద్దాం. 60 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 20 సంవత్సరాలకే వాళ్ళు బీపీ, డయాబెటీస్, 30 సంవత్సరాలకి, 40 సంవత్సరాలకి హార్ట్ అటాక్స్, గుండె సమస్యలు, క్యాన్సర్సు. ఇక 60-70 బతుకుతున్నామంటే వాళ్ళు కూడా దినము ప్రతిరోజు ఇన్ని ట్యాబ్లెట్లు, చేతి నిండా ట్యాబ్లెట్ వేసుకొని అది వేసుకుంటే కానీ వాళ్ళ జీవితం ముందుకు నడచదు. ఇలాంటి పరిస్థితిలో ఈ యొక్క మానవ సమాజం తయారైంది. దీని అంతటి కారణం ఏంటంటే మన అస్తవ్యస్త జీవనశైలి. ఇది పదే 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 నేను చెప్తూ వచ్చాను. మీరు ధ్యానము అనేటువంటిది అది అంటే పునరుద్ధరణ అని చెప్తాం, లేదంటే ఆత్మ సాక్షాత్కారం అని చెప్తాం. అది నెక్స్ట్ స్థితి. అట్లీస్ట్ ఆ స్థితి కంటే ముందు మనం తెలుసుకొని పాటించవలసినవి ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు చెప్పుకున్న ఈ అంశం కూడా అదే. వీటన్నింటిని వదిలేసి మనము ధ్యానం వైపు వెళ్తాం, ధ్యానం చేస్తాం, మళ్ళీ కింద పడుతూనే ఉంటాం. ఎందుకు? మీ ఫౌండేషన్ సరిగా లేదు. ఒక యోగి ఉన్నాడు, ఒక యోగి ఆర్ మాస్టర్. వాళ్ళంతా ఒక అరణ్యంలో కానీ గుహల్లో కూర్చొని వాళ్ళు ఇవన్నీ ఫాలో అవుతారు. సూర్యుని ఉదయించడం కానీ, సూర్యుని అస్తమం కానీ, అన్నీ కూడా ఏమున్నాయో వీటన్నిటి కరెక్ట్ ఫాలో అవుతూ దేహం యొక్క ఆ యొక్క దేహ లక్షణాలను కరెక్ట్గా మెయింటైన్ చేస్తూ పోతారు.
అందువల్ల వాళ్ళు పడేటువంటి అవకాశం, కింద పడే అవకాశం ఉండదు. ఆధ్యాత్మికంగా మనం చూడండి, మన మానవ సమాజంలో, ఈ యొక్క ప్రస్తుత సమాజంలో ఎదుగుతున్నట్టే ఉంటారు, ధ్యానం చేస్తూ ఎదుగుతున్నట్టే ఉంటారు, ఒకరోజు సడన్గా మళ్ళీ కింద పడిపోతారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే మనం చేయవలసినట్టు, పాటించాల్సినట్టు ఎన్నో కూడా మనం మర్చిపోయాం. అదే ఈరోజు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ యొక్క విషయం. కాబట్టి ప్రస్తుత సమాజంలో ఉన్నటువంటి ఈ యొక్క అస్తవ్యస్త జీవనానికి, ఈ యొక్క బలహీనమైనటువంటి మానవాళికి కారణం ఏంటి అని చూస్తే మన యొక్క పీనియల్ గ్లాండ్ మూసుకొని పోవడమే. దాన్ని మరీ తెరిపించుకొని, అందుకే చిన్నపిల్లలకు చిన్నప్పటి నుంచే ధ్యానము, జ్ఞానము, ఈ ఆరోగ్య జీవనశైలి ఇవన్నీ అలవాటు చేస్తే, సమగ్ర స్వాస్థ్య అలవాటు చేస్తే ఖచ్చితంగా వాళ్ళు అద్భుతమైన పౌరులుగా తయారవుతారు. వాళ్ళలో ఈ పీనియల్ గ్లాండ్ మూసుకుపోవడం కానీ ఏమీ జరగదు. దైవ లక్షణాలు ఉంటాయి. మరి మన యొక్క పూర్వ సమాజాన్ని, మన పూర్వీకులు ఎలా ఉన్నారో, మన పెద్దవాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, అలాంటి సమాజాన్ని నిర్మించవచ్చు. అలాంటి సమాజమే ఇంతవరకు మనం చూసాం. ఇప్పుడు కనుమరుగైపోయింది. పల్లెటూరులో కూడా ఇప్పుడు పోతే వాళ్ళు కూడా డబ్బు వెనకబడ్డారు. వాళ్ళు కూడా రోగాల వెంట పడ్డారు. రోగాలు వాళ్ళ వెంట పడ్డాయి. మీరు గమనించారో లేదో, పల్లెటూరు కూడా చెడిపోయింది. ఇంకెక్కడ ఉంది చెప్పండి? మన యొక్క పూర్వీకుల మన పూర్వీకుల జీవన విధానం మొత్తం చెడిపోయింది. ఎక్కడ ఒక ఆవు లేదు, ఎక్కడ ఒక పంట మందులు లేకుండా కొట్టట్లేదు, మందులు కొట్టకుండా దాన్ని పండించట్లేదు. ఇన్ని విషయాలు మనం వెనకబడి మనం ఏదో డెవలప్ అయిపోయాము, 5G ఫోన్ వచ్చింది, కంప్యూటర్ వచ్చింది, ల్యాప్టాప్ వచ్చింది అనుకుంటే లాభం లేదు. అవి వచ్చాయి కరెక్టే, అవి డివైజెస్. నీవేంటి? నువ్వు ఎక్కడ వృద్ధి చెందావు? నువ్వు ఎక్కడ డెవలప్ అయ్యావు? నీ లక్షణాలు ఏంటి? నీ ఆరోగ్యం ఏంటి? జీవనశైలి ఏంటి? ఇవి చూసుకోవాలి ఫస్ట్ మనం. అవే పర్మనెంట్. మనకు కావాల్సింది అవే. రేపొద్దున ఈ యొక్క ఈ సమాజంలో ఉండేటువంటి డబ్బు వ్యవస్థ, ఈ సమాజంలో ఉండే ఈ టెక్నాలజీ చెడిపోయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, ఏం చేస్తారు అప్పుడు? అది అన్నీ చెడిపోయారు అనుకోండి, ఇవన్నీ ఇవన్నీ టెంపరీ కదా. ఇవి ఎన్నో విషయాల మీద ఆధారపడి ఉంటాయి ఈ యొక్క నేచర్లో. నేచర్ తలుచుకుంటే అన్నింటినీ ఒకేసారి డిస్టర్బ్ చేసి వదిలేస్తుంది. అప్పుడు మన పరిస్థితి ఏంటి? అప్పుడు కూడా మందుల కోసం వెయిట్ చేస్తారా? ఎక్కడి నుంచి వస్తాయి మందులు? ఏవి తయారు కావు, అంతే, అన్నీ ఆగిపోతాయి. అప్పుడు కావాల్సింది అంటే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నట్టు ఈ జ్ఞానం ఉంది కదా, ఈ జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఆహారం ఉన్నా లేకపోయినా మనమే పండించుకుంటాం, ప్రకృతి వ్యవసాయం తెలుసుకొని ఉంటాం, అవునా? మంచి ఆహారం తింటాం, మంచి అలవాట్లు, సహజమైన లక్షణాలు, ధార్మిక లక్షణాలు, సూర్యుడు యొక్క నేచర్తో పాటు బతుకుతాం. అప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదుగా, దేని మీద ఆధారపడాల్సిన అవసరం లేదుగా. అలాంటి జీవితాన్నే నిర్మించాలి, అలాంటి భూమినే నిర్మించాలి మనము. లేదంటే మానవ సమాజం, మానవ మనుగడకే ప్రమాదం ముప్పి అది పొంచి ఉంది. ఈ విషయాన్ని మనం గమనించాలి మిత్రులారా. రైట్. సో కాబట్టి ఈ బాడీ క్లాక్ను మనం డిస్టర్బ్ చేస్తే మనలో ఖచ్చితంగా ఒత్తిడి పెరిగిపోతుంది, అలసట పెరిగిపోతుంది, ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి ఇవన్నిటిని కూడా మనము కాపాడుకోవాలి. ఈరోజు ఇంకొద్దిగా చెప్పుకొని మనం ఇంకొక 10 నిమిషాలు ముగిద్దాం, ఎందుకంటే మళ్ళీ తమిళ క్లాస్ ఉంది. సో అక్కడికి వెళ్ళవలసి ఉంటుంది. సో కాబట్టి ఈ బాడీ క్లాక్ ఎంత ఇంపార్టెంటో మీకు అర్థమైంది. దీన్ని ఖచ్చితంగా మనం ఇప్పుడు కూడా దాని ప్రకారమే మనం ఫాలో అవుతూ ఉండాలి. సో ఒకవేళ ఎప్పుడైనా ఫాలో కాలేక అది అవుట్ ఆఫ్ క్లాక్ పోయినప్పుడు మనకు మళ్ళీ మన ఋషులు మునులు ఏం చేశారంటే కొన్ని టెక్నిక్స్ ఇచ్చారు. దాంట్లో ప్రధానంగా ఆక్యుప్రెషర్ టెక్నిక్ అనేది ఉంది కదా, అది కూడా ఆయుర్వేదంలో చెప్పినటువంటిదే. సో దాన్ని మనం ఉపయోగించుకోవడం వలన మళ్ళీ ఈ బాడీ క్లాక్ను మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, మన యొక్క పోయినటువంటి పరిస్థితిని తీసుకురావచ్చు మళ్ళీ. ఇది ఒక పవర్ఫుల్ టూల్ అనమాట, టు రీస్టోర్ ది బ్యాలెన్స్. మళ్ళీ సమతుల్యం చేయడానికి ఒక అద్భుతమైన టూల్స్ ఇవన్నీ కూడా. అప్పుడు మన యొక్క శక్తి, తర్వాత నిద్ర, డైజెషను, హార్మోన్ సిస్టము అంతటినీ సరి చేస్తుంది అది. అట్లా ఏమైనా జరిగితే కూడా ఏమీ లేదు. ఈ ఆకుప్రెజర్లో ఏం చేస్తామంటే, ఆకుప్రెజర్లో మీకు తెలుసు మన దేహంలో ఎన్నో మెరిడియన్స్ అంటే ఏంటివి? నాడులు కదా. నాడులు ప్రవహిస్తూ ఉంటాయి. ఆ నాడులకు సంబంధించి ఆ నాడులు ప్రవహిస్తున్నప్పుడు కొన్ని కొన్ని నాడులు కొన్ని చోట్ల కలుస్తూ ఉంటాయి. వాటిని సెంటర్స్ అంటారు, ఎనర్జీ సెంటర్స్ అంటారు, వాటిని చక్రాలు అంటారు. సో ఆ చక్రాలు, ఒక్కొక్క చక్రము అనేక
ఆర్గాన్స్కి అవయవాలకు కనెక్ట్ అయి ఉంటుంది. ఆ యొక్క పాయింట్స్ను, ఆ చక్రాలను యాక్టివేట్ చేయడం వలన మళ్ళీ శక్తి ప్రవహించి, శక్తి అనేది ప్రవహించి ఆ ఆర్గాన్స్ యొక్క ఎనర్జీ బ్యాలెన్స్ అయిపోయి అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందంటే అటువంటి పోయినటువంటి అంటే ఆ ఇంబ్యాలెన్స్ అయినటువంటి ఏ ఆర్గాన్స్ అయినా, ఏ అవయవానికైనా కానీ ఎనర్జీ తక్కువగా ఫ్లో అవుతుంటే మరి సరైన రీతిలో ఆ యొక్క శక్తి ప్రవహించి ఆ యొక్క అవయవం కరెక్ట్గా పనిచేయడం మొదలు పెడుతుంది. అప్పుడు మనకి అనారోగ్యం మొత్తం వెళ్ళిపోతుంది. ఈ విధంగా మనము దీన్ని ఏమంటామంటే హోలిస్టిక్ హెల్త్. హౌ టు అచీవ్ ద హోలిస్టిక్ హెల్త్ అంటే జస్ట్ బై ప్రెస్సింగ్ ది ఆకుప్రెజర్ పాయింట్స్. అర్థమైందా? సో అవి ఏ పాయింట్స్, ఏ ఆర్గానికి సంబంధించి ఉంటాయి, ఎక్కడ ఉంటాయని కూడా మనం ఈ యొక్క రాబోయేటువంటి క్లాసులో మనం అద్భుతంగా తెలుసుకోవడం జరుగుతుంది. సో కాబట్టి ఈ యొక్క అవయవాలు చూస్తే ఏ అవయవానికి ఏ సమయంలో ఎక్కువ ఎనర్జీ ఫ్లో అవుతూ ఉంటుంది అంటే నేచర్ ఏం డిజైన్ చేసి ఉంటుందంటే ఖచ్చితంగా ఒక్కొక్క అవయవానికి ఒక సమయం ఇచ్చి ఉంటుంది అనమాట. ఆ సమయంలో ఆ అవయవం ఏం చేయాలంటే దాని యొక్క పని అది క్లీన్ చేసుకోవాలి. ఆ? అది ఎక్కువగా పనిచేయాల్సిన సమయం, ఎందుకంటే ఆ సమయంలో అది పని చేస్తేనే ఇంకొక అవయవం ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. ఒకేసారి అన్ని అవయవాలు పీక్ 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 పొజిషన్లో పని చేయవు. అది మనం అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి మన ఇంట్లోనే తీసుకుందాం. పొద్దున్నే మార్నింగ్ అంటే ఒక 7 o'clock సర్వెంట్ వస్తారో లేదా మీరైనా కానీ క్లీన్ చేసుకునే సమయం. అప్పుడు ఎవరు వర్క్ చేయకూడదు, ఎవరి పాటను వాళ్ళు అక్కడక్కడ కూర్చోవాలి. ఓన్లీ సర్వెంట్ మాత్రం వర్క్ చేయాలి. మిగతా సిస్టమ్స్ అన్నీ ఇంట్లో కిచెన్ సిస్టము ఇంకేదైనా కానీ అన్నీ బంద్ చేయాలి. లేకపోతే మీరు అటు ఇటు నడుస్తూ ఉంటే ఆ క్లీన్ చేసేది డిస్టర్బ్ అవుతుందా లేదా? సో అంటే అర్థం ఏంటి? ఒక్కొక్క సిస్టానికి మన దేహంలో కూడా అలా డిజైన్ చేశారు. ఒక్కొక్క సిస్టము ఆ సమయంలో అది పనిచేస్తున్నప్పుడు మిగతా సిస్టమ్స్ అన్నిటికీ కూడా ఎనర్జీ ప్రసరించదు. ప్రాణశక్తి మొత్తం ఒకే సిస్టమ్కు వెళ్తుంది. అది ఈరోజు కొద్దిగా తెలుసుకుందాం. అది ఏ సిస్టానికి, ఏ ఆర్గాన్స్కి, ఏ యావ సమయంలో, ఎలాంటి సమయంలో, ఏ సమయంలో శక్తి ఎక్కువగా ప్రవహిస్తుంది. ఆ యొక్క ఆ సమయం వచ్చేసి ఆ అవయవానికి కేటాయించబడింది దేహంలో అనేది మీరు గుర్తించాలి. అంటే ఆ యొక్క అవయవం మాత్రమే ఎక్కువగా పని చేస్తుంది, దాని పని చేసుకుంటుంది. మిగతా అన్ని అవయవాలకు శక్తి ప్రవహించదు, ప్రాణశక్తి ఎక్కువగా ప్రవహించకుండా ఉంటుంది. అది మనం తెలుసుకోవాలి. దీన్నే ఈ సర్కేడియన్ రిథమ్ అని చెప్పుకున్నాం కదా, బాడీ క్లాక్. ఆ దాంట్లో ఈ ఎనర్జీ ఫ్లో ఎలా ఉంటుంది, ఏ సమయంలో దేనికి ఎట్లా ఫ్లో అవుతుందని మనం ఒకసారి గమనిద్దాం. ఉదాహరణకి ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసుకుంటే ఈ యొక్క 12 ఆర్గాన్స్కి నేను చెప్తూ పోతాను. మీరు నోట్ చేసుకోవచ్చు లేదా వీడియోలో ఉంటే తర్వాత చూసుకోవచ్చు. ఉదాహరణకి పొద్దున్నే ఫస్ట్ది 5 నుంచి 7 గంటలకు. ఇంతకుముందే నేను చెప్పాను 5 నుంచి 7 గంటలకు ఏంటి అది విసర్జన సమయం. అది ఏ అవయవం కరెక్ట్ పని చేస్తే ఆ పని జరుగుతుంది చెప్పండి. మనకు కావాల్సింది పెద్ద ప్రేగులు. ఆ పెద్ద ప్రేగులు పనిచేస్తే మనలోంచి విసర్జన కరెక్ట్ జరిగిపోయి డిటాక్సిఫికేషన్ ఫుల్ అయిపోతుంది కదా. ఆ సమయం దానికి కేటాయించబడింది. మనం ఏం చేస్తాము, ఆ టైంలో తింటూ ఉంటాం, కాఫీ తాగుతాం, ఇంకేం చెప్పాలి చెప్పండి. అప్పుడు బాడీ క్లాక్ దెబ్బతినకుండా ఏం చేస్తుంది? మీరు ఎంత ధ్యానం చేస్తే ఏం లాభం? ఏం లాభం చెప్పండి. నేను ధ్యానిని, గొప్ప మాస్టర్ అయితే వాట్ ఈ వాట్ 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 ఇస్ ద యూస్? నీకు కూడా రేపొద్దున ఏదో ఒక అవయవం దెబ్బతింటది. నువ్వు ఇలా చేస్తూ పోతే, లాంగ్ టైం చేస్తూ పోతే నీ వయసు ఎంతో కొంత వచ్చేసరికి దెబ్బతింటుంది. నీ దేహాన్ని వదిలేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇది ఎంతో మంది గమనించట్లేదు చెప్పాలంటే. అంటే మనం పర్టికులర్ చెప్పకూడదు ఎవరి గురించి, బట్ దీన్ని గమనించాలి. అంటే బాడీ యొక్క వ్యవస్థను, బాడీ యొక్క ఇంటెలిజెన్స్ను, దాని యొక్క లక్షణాలు ఏంటి, దానితో ఎలా నడుచుకోవాలి మనము, మన అలవాటు దాని ప్రకారంగా ఉండాలి. కానీ మనం దానికి వ్యతిరేకంగా చేస్తూ పోతే ఈ 5 నుంచి 7 గంటలకు ఏం చేస్తారంటే చాలామంది తెలుసో తెలియకో ఆ టైంలో బెడ్ కాఫీ, ఏం తెలియని వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, బెడ్ కాఫీ, బెడ్ టీ అని చెప్పి అది తీసుకోవడం మొదలు పెడతారు. అసలు ఏమి తీసుకోకూడదు. దానికి ఉపయోగంగా ఉండే విధంగా ఏం చేయాలో నేను చెప్తాను. ఒక జస్ట్ శాంపుల్గా చెప్పాలంటే వేడి వేడి నీళ్ళు, అంటే ఒక గోరువెచ్చ నీళ్ళు లేదా వేడి వేడి నీళ్ళు తాగితే చాలు, అంతకంటే ఏమీ అక్కర్లేదు. మీరు సపోర్ట్ చేయాల్సింది అది ఒకటే. ఇంకొక ఆకు ప్రెజర్ పాయింట్ చెప్పింటాం, దాన్ని ప్రెస్ చేయండి చాలు. అప్పుడు ఏం కావాలి? లేదు మీకు మూత్ర చికిత్స అలవాటు ఉంటే దట్ ఈస్ ద మోస్ట్ వండర్ఫుల్ థింగ్. మూత్ర చికిత్స అలవాటు ఉంటే 4:30, 4కు వచ్చినటువంటి మూత్రాన్ని పట్టుకొని 5 గంటలకు ఆ టైంలో తాగితే అద్భుతంగా విసర్జన జరుగుతుంది.
మీ మొత్తం పొట్టను ఖాళీ చేసేస్తుంది. అలాగా మీరు దాన్ని సహాయం చేయమంటే దాన్ని ఆపోజిట్గా బిహేవ్ చేస్తారంటే మీ దేహం ఎంతవరకు తట్టుకుంటుంది? ఆరోగ్యం ఎంతవరకు మెయింటైన్ చేయగలుగుతారు చెప్పండి? ఇది ఒకటో విషయం. నెక్స్ట్ విషయం వచ్చేసి 7 నుంచి 9, అది మీ పొట్టకు సంబంధించింది, స్టమక్ అని చెప్తాం. స్టమక్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనం తిన్నటువంటి ఆహారము జీర్ణం అవుతూ ఉంటుంది కదా, అది ఎలాంటిదంటే న్యూట్రియంట్ అసిమిలేషన్, అది ఎనర్జీ ప్రొడక్షన్ సమయం. ఎందుకంటే బహుశా మనము 9 o'clockకి అప్పుడంటే జఠరాగ్ని స్టార్ట్ అయింది అని అర్థం. జఠరాగ్ని స్టార్ట్ అయింది, అప్పుడు ఎంతో కొంత మీరు లోపల వేయొచ్చు అని అర్థం. ఎంతో కొంత వేయవచ్చు. అయితే మనం ఏం చేస్తాము, జనరల్గా 6 గంటలకు ఇట్లా తినింటే 9 గంటలకు, 9 గంటలకు లేదా 10 గంటలకు ఆ టైంలో మనము తినడం ప్రారంభిస్తే, అది కూడా బ్రేక్ అంటే ఫాస్టింగ్ని బ్రేక్ చేయాలి కాబట్టి, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ జరిగి ఉంటుంది కదా, దాన్ని బ్రేక్ చేయాలి కాబట్టి పండ్లతోనో, అర్థమైందా, స్మూత్గా ఉండే ఆహారం. సడన్గా దోశ, ఇడ్లీ, దోశ, పూరి, ఇదని ఏమంటారు, ఎక్కువ నూనె వేసి అలాంటి ఆహారం మనం ఫీడ్ చేస్తాం. అది వ్యతిరేకం. అది అరిగించుకోలేదు, ఎందుకంటే ఆ టైంలో జస్ట్ అప్పటి వరకు ఖాళీగా పెట్టింటాం పొట్టంతా. 6 గంటలకు 7 గంటలకు నైట్ తినింటాం కదా, 9కో 10 వరకు మనం ఖాళీగా పెట్టింటాం. బహుశా మూత్రము, నీరు అలాంటివి తీసుకొని ఉంటాం కదా. సడన్గా ఆయిలీ ఫుడ్ వేస్తాం లోపల, అది కూడా మంచిది కాదు. అర్థమైందా? అలా చేయకుండా మనం పండ్లతోనో, పళ్ళ రసంతోనో, జ్యూస్తోనో అట్లా ప్రారంభించాలి. అది పొద్దున్నే చేయాల్సినటువంటి వ్యవహారం. సరే, నెక్స్ట్ పోదాం. 9 నుంచి 11, స్ప్లీన్. స్ప్లీన్ అంటాం. ఈ స్ప్లీన్ అంటే ఏంటంటే దీని పని కూడా ఎలా ఉంటుందంటే, ఈ స్ప్లీన్ యొక్క పని, మనం స్టమక్ ఏం చెప్పుకున్నాం, స్టమక్ అనేది డైజెషన్. స్టమక్ వచ్చేసి డైజెషన్. అది 7 నుంచి 9 అంటే మనం 10 గంటలు అనుకుంటాము, 10 గంటలకు మనం తింటాం కదా, అది డైజెషన్కు రెడీగా ఉంటుంది అని అర్థం. తర్వాత 9 నుంచి 11, అది స్ప్లీన్ టైం. స్ప్లీన్ అంటే ఏంటి అంటే 9 నుంచి 11లో మీరు తిన్నటువంటి ఆహారము అరిగి దాని నుంచి రక్తం తయారవుతుంది. ఓకే, రక్తాన్ని తయారు చేసుకుంటుంది అది. మీరు తిన్నటువంటి ఆహారంలోంచి అన్ని పోషకాంశాలని పీల్చుకొని రక్తంలోకి ప్రవేశిస్తాయి. రక్తం కూడా తయారవుతుంది, రక్త కణాలు కూడా తయారవుతాయి ఆ సమయం. 9 నుంచి 11 దాన్ని స్ప్లీన్ సమయం అంటాం, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 11 to 1, అది హార్ట్ సమయం, హృదయం యొక్క సమయం. ఎందుకు? ఆ టైంలో మీరు యాక్టివ్గా ఉంటారు, అవునా కదా, పనిలో బిజీగా ఉంటారు. ఏదో పని, ఇంటి పని, లేదంటే ఆఫీస్ పని, ఇంకోటి ఏదో ఒకటి చేస్తూ ఉంటారు కదా యాక్టివ్గా. అది యాక్టివ్ సమయం కదా. అప్పుడు మీకు ఏం కావాలి? రక్తం బాగా ప్రవహించాలి. రక్తం కావాలా వద్దా? యాక్టివ్గా ఉండాలంటే, యాక్టివ్గా మనం పనిచేస్తుంటాం కాబట్టి మనకు రక్తం అనేది ఎక్కువ కావాలా లేదా? కావాలి కదా. అన్ని అవయవాలు అంటే కాళ్ళు చేతులు పనిచేస్తుంటాయి, తిరుగుతూ ఉంటాం, తర్వాత ఏమో అన్ని యాక్టివ్గా చేసేస్తుంటాం కదా. కాబట్టి హార్ట్ స్ట్రాంగ్గా పనిచేస్తూ ఉంటుంది ఆ సమయంలో, గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. నెక్స్ట్ అంటే సర్క్యులేషన్ సమయం, అది బ్లడ్ సర్క్యులేషన్ టైం. నెక్స్ట్ వచ్చేసి 1 to 3. 1 to 3 ఏంటిది? చిన్న ప్రేగులు, స్మాల్ ఇంటెస్టైన్ టైం. ఎందుకు? మనము మధ్యాహ్నం భోజనం చేస్తాము. ఒకటి అంటే 1 గంటగా సమయం ఏం చేస్తాం? భోజనం చేస్తాము. భోజనం చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే, తిన్న ఆహారం పొట్టలోకి పోయి అక్కడి నుంచి అక్కడ కొంత డైజెషన్ అయ్యి అలాగే కిందికి డియోడరం, తర్వాత ఈ యొక్క చిన్న ప్రేగులకు వెళ్ళిపోయి అక్కడ అద్భుతంగా ఏమవుతుంది, జీర్ణక్రియ జరపబడుతుంది. అంటే స్మాల్ ఇంటెస్టిన్ యాక్టివ్గా ఉంటుంది. ఇప్పుడు తినమని చెప్తారు. మీరు ఏదైనా స్ట్రాంగ్ మీల్ తినాలంటే ఎప్పుడు తినాలి? 1 నుంచి 3 ఆ సమయం కరెక్టు. అంటే 1, 1:30, 2 లోపల తినేయండి. 3 లోపల అద్భుతంగా అరిగిపోతుంది. ఎందుకంటే స్మాల్ ఇంటెస్టైన్ యాక్టివ్గా ఉంటుంది నేచర్లో, అంటే మన దేహంలో అలాగా ఏర్పాటు చేయబడింది. అర్థమైంది కదా. తర్వాత అప్పుడు నీళ్ళు తాగింటాం, అదో ఇదో, అంటే కొంత నీళ్ళు కూడా ఆహారం తర్వాత తాగుతాం కదా, 3 గంటలకు అట్లా తాగాలి. సో నీరు తాగుతూ ఉంటాం కదా. ఇప్పుడు 3 నుంచి 5, ఇదేంటయ్యా అంటే బ్లాడర్ సమయం. ఏ బ్లాడర్ చెప్పండి? యూరిన్ బ్లాడర్. సో అప్పుడు అది ఏం చేస్తుందంటే, యూరిన్ బ్లాడరు రక్తంలో ఉన్నటువంటి ఆ రక్తంను దాన్ని ఫిల్టర్ చేసుకుంటూ ఆ యూరిన్ బ్లాడర్ ఉంది కదా, ఆ బ్లాడర్ పనిచేసే సమయం అదనమాట యాక్చువల్గా. అది కూడా ఆ టైంలో యాక్టివ్గా ఉంటుంది. తర్వాత 5 నుంచి 7 ఈవినింగ్ కిడ్నీస్ యాక్టివ్గా ఉంటాయి. చూడండి,
కిడ్నీస్ యాక్టివ్ ఉండే సమయం ఏం చేయాలి మనం అంటే, బహుశా బాగా నీళ్లు తాగుతూ దాన్ని సహకరిస్తే అది మొత్తము లోపల ఉన్నటువంటి లవణాలని వాటిని వీటిని ఎక్కువగా పేరుకొని పోకుండా, ఈ రాళ్ళు అనేటువంటి ఏర్పడకుండా కిందికి పంపించేస్తూ ఉంటుంది. ఆరోగ్యాన్ని మెయింటైన్ చేస్తుంది. దానికి మనం సహకరించాలి. ఫిల్టర్ జరిగే సమయం అది బాగా. అర్థమైందా? రక్తంలో ఉండే అన్ని లవణాలను ఫిల్టర్ చేస్తూ కిందికి పంపించే సమయంలో మనం ఏం చేయాలి? దానికి సహకరించాలంటే నీళ్లు తాగితే చాలు. 5 గంటల గట్ల ఒక 2 గ్లాసులు 3 గ్లాసులు నీళ్ళు తాగితే బాగుంటుంది ఆరోగ్యం. అది ఆ సమయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 7 నుంచి 9 సాయంకాలం. ఈ సమయం దేంది? పెరికార్డియం. పెరికార్డియం ఏం చేస్తుంది? హార్ట్ను ప్రొటెక్ట్ చేస్తుంది. ఎమోషనల్ బ్యాలెన్స్ చేసేటువంటి సమయం ఇది. చూసారు ఎప్పుడైనా కానీ ఈవినింగ్ టైంలో మనకి ఏదన్నా ఆ, ఈ సంధ్యాకాలం తర్వాత మనకేమవుతుందంటే, సంధ్యాకాలంలో అందుకే ఏం మాట్లాడొద్దు, ఎవరితో ఏమి ఎలాంటి మాట్లాడకుండా సైలెంట్గా ధ్యానమో లేకపోతే పూజలో ఏవో చేసుకోమని ఎందుకు చెప్తారంటే, అది ఎమోషనల్ బ్యాలెన్స్, ఎమోషనల్గా మనము ట్రిగ్గర్ అయ్యే టైం అనమాట అది. అర్థమైంది కదా? సో అప్పుడు ఈ పెరికార్డియం అనేది ఉంది కదా, అది మనల్ని ఎమోషనల్ బ్యాలెన్స్ను ఇస్తుంది, హార్ట్ను ప్రొటెక్ట్ చేస్తుంది. లేకపోతే చాలామందికి ఆ టైంలో ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. కాబట్టి ఆ సమయంలో మనము సాధ్యమైనంత వరకు సైలెంట్గా ఉండడం మంచిది. ఇక పోతూ పోతూ నిద్రలోకి జారుకోవడానికి ప్రయత్నం చేయాలి, లేదా ధ్యానంలోకి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయాలి. ఎక్కువగా పని పెట్టుకోకూడదు. తర్వాత 9 నుంచి రాత్రి 11 వరకు ట్రిపుల్ బర్నర్ అనేది ఒకటి అవయవం ఉంది. ఇదేం చేస్తుందంటే మన లోపల అన్ని జీవక్రియలను కరెక్ట్గా నడుపుతుంది. అంటే మనకు నైట్ స్టార్ట్ అయిపోతాయి కదా, ఏంటివి? విసర్జన క్రియ, లోపల శ్వాసక్రియ అన్ని నడుస్తుంటాయి కదా, వీటన్నిటిని మెయింటైన్ చేసేటువంటిది ఆ టైంలో, అంటే మనం నిద్రించే సమయం. ఆ సమయంలో ఈ ట్రిపుల్ బర్నర్ యాక్టివ్గా వర్క్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ 11 to 1. 11 to 1 ఏంటంటే మనం నిద్రిస్తున్న సమయంలోనే చూడండి ఎలా ఉందో. 9 to 11 ఏమైంది? అప్పుడు కూడా నిద్రలో ఉంటాం. అప్పుడు ఏం చేస్తుందంటే మెటబాలిజము, ఎనర్జీ రెగ్యులేషన్ చేసేటువంటి ట్రిపుల్ బర్నర్ చేస్తుంటుంది. తర్వాత 11 to 1 సమయంలో ఏం జరుగుతుందంటే గాల్ బ్లాడర్ యాక్టివ్కి వస్తుంది. అదేం చేస్తుంది? డీటాక్సిఫికేషన్. చూసారా? డీటాక్సిఫికేషన్. నైట్ మనం పడుకొని ఉన్నాము, అది మాత్రం డిటాక్సిఫై చేసుకుంటుంది. అదే మనం మేల్కొని ఉంటే అది ఆగిపోతుంది. అది వ్యతిరేకం, బాడీ క్లాక్ వ్యతిరేకం కదా, అది గుర్తించాలి. తర్వాత లివర్ చూడండి, అద్భుతమైన విషయం ఏంటి తెలుసా? మన దేహంలో లివరు, గాల్ బ్లాడర్, ఈ రెండుకి మనం సరైన సమయంలో ఆ సమయం ఇవ్వాలి. ఆ సమయంలో మనం డిస్టర్బ్ చేయకూడదు, డీప్ స్లీప్లో ఉండాలి. కానీ మనం ఏం చేస్తామంటే మేల్కొని ఉంటాం, అది వ్యతిరేకం. అప్పుడు మీ ఆరోగ్యం చెడిపోతుంది. చూడండి సమయం, గాల్ బ్లాడర్కి 11 to 1 మిడ్ నైట్లో, లివర్కి 1 to 3 o'clock. ఇక్కడ కూడా డిటాక్సిఫికేషనే, అవునా కదా? బ్లడ్ మొత్తాన్ని క్లీన్ చేస్తుంది. బ్లడ్ లోపల ఏవైనా టాక్సిన్స్ ఉంటే, ఓకే, మనకు తెలియకుండా మనకు చెప్పకుండానే ఆ అవయవం మొత్తం క్లీన్ చేసుకుంటుంది. అందుకే చెప్తారు లివర్ మొండిది అని చెప్తారు. అవునా? లివరు మొండిది, అంత ఈజీగా చెడిపోదు. చెడిపోదు కాబట్టి మానవుడు అంతో ఎంతో ఇంకా బతుకున్నాడు. లేకపోతే కొంతమంది తాగుతుంటారు తాగుతుంటారు, మద్యము తాగిందే అయినా కానీ సమయం ఇస్తుంది వాళ్ళకి. అవునా? లేకపోతే ఎప్పుడో చెడిపోయి ఎప్పుడో చచ్చిపోయి ఊరుకుంటారు. అలా కాపాడుతూ వస్తుందంటే ఎంత గొప్ప విషయం చెప్పండి. ఎందుకు? ఆ లివరే నువ్వు ఏమో తింటావు, ఏమో తాగుతావు, ఏమేమో చేస్తూ ఉంటావు, దాని అంతటిని కూడా ఫిల్టర్ చేసి దాంట్లో టాక్సిన్స్ అన్ని తీసి తీసి ఈ మలం ద్వారా బయటికి పంపించే ప్రయత్నం చేస్తుంటాం. దానికే డిటాక్సిఫికేషన్ అంటాం, బ్లడ్ క్లీనింగ్ అంటాం, బ్లడ్ క్లీన్సింగ్ అంటాం. అది 1 నుంచి 3 పొద్దున్నే, అర్లీ మార్నింగ్. ఆ టైంలో మనం డీప్ స్లీప్లోనే ఉండాలి. అందుకే మనం చెప్పేది 3:30 ఇది అయిపోయినాక 3:30 కలా లేయండి అని చెప్పేది. బ్రహ్మముహూర్తం అంటే అక్కడి నుంచే స్టార్ట్. అప్పుడు లేస్తే కరెక్టు. మరి 2కు లేచేది ఆ పని చేయొద్దండి. 3 పైనే, 3, 3:30, ఓకే, అంతవరకు మనం డీప్ స్లీప్లో ఉంటే ఇవన్నీ అద్భుతంగా జరుగుతాయి. 11 to 1 అయిపోయిందా డిటాక్సిఫికేషన్, గాల్ బ్లాడర్. తర్వాత లివర్ వచ్చేసి 1 నుంచి 3 అర్లీ మార్నింగ్, అది డిటాక్సిఫికేషన్, బ్లడ్ క్లీనింగ్ రెండు జరుగుతాయి. నెక్స్ట్ చూడండి, మనం 3 తర్వాత 3:30 గంటలు లేస్తే అప్పుడు మనం చేసేటువంటి కొన్ని క్రియలు చేసుకోవాలి. అదేంటి? మనము మూత్ర చికిత్స చేసుకుంటామో లేదో, లేకపోతే ఇంకా ఏం చేయొచ్చు అంటే హాయిగా మనము ప్రాణాయామం చేసుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క సృష్టిలో ఆ సమయంలో అద్భుతమైన ప్రాణవాయువు మనకు లభిస్తుంది కాబట్టి
స్వచ్ఛమైన ప్రాణాయామం లభిస్తుంది కాబట్టి దాన్ని మనం ప్రాణాయామం చేస్తే ఈ సమయం ఏం తెలుసా? 3 నుంచి 5 లంగ్స్ సంబంధించిన సమయము. శ్వాసకోశాల అంటే ఊపిరితిత్తుల సమయము. ఆ టైంలో మనం దానికి చేయాల్సింది ఇంతే, ఈ యొక్క ప్రాణాయామం చేసుకోవడము. అవునా? ఇక నిదానంగా ధ్యానానికి వెళ్ళడం. ప్రాణాయామం, యోగా, ప్రాణాయామం ఇవి చేసుకుంటూ నెక్స్ట్ ధ్యానానికి వెళ్ళడం. ఫస్ట్ మనం ప్రాణాయామం చేశాం, తర్వాత యోగా చేశాం, తర్వాత ధ్యానం చేశాం. అలాగా ఈ సమయాన్ని అలా గడపాలి. అది 5 వరకు కావచ్చు, 6 వరకు కూడా కావచ్చు. ఆ తర్వాత స్వాధ్యాయం చేసుకోండి, అన్ని చేసుకోండి, హాయిగా అన్ని చేసుకొని మన ఈ క్లాసును చూసుకొని దెన్ మీరు ఆఫీస్కి వెళ్ళండి. ఇంతే చేయాల్సి, అవునా కదా? సో ఇలా చేయకుండా దీనికి వ్యతిరేకంగా చేస్తూ ఉంటే మీరు ఎంత ధ్యానం చేస్తే ఏం లాభం చెప్పండి చూద్దాం. నేను కరెక్ట్గా పొద్దున్నే ఆమ్, ఆ, విసర్జన టైంలో నేను టీ కాఫీ తాగుతాను, నేను మంచి గొప్ప మాస్టర్ను, నాకు అలవాటు ఉంది, ఓ టీ ఇవ్వండి కాఫీ అని ఎంతోమంది అలా చేస్తూ ఉంటారు తప్పులు. దాని నుంచి ఏం ప్రయోజనం చెప్పండి? మీరు ధ్యానం చేస్తే కూడా ధ్యాన శక్తి పోయింది. దేహం దేహం అనేది దెబ్బతింటూ వస్తుంది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, దేహానికి దేహ లక్షణాలు, దేహ ధర్మం మనం శరీర ధర్మాన్ని ఫాలో కానే కావాలి. ఆత్మధర్మం వేరే, శరీర ధర్మం వేరే. శరీరానికి కొన్ని ధర్మం ఉంది, కుటుంబ ధర్మం, శరీర ధర్మం, ఆత్మధర్మం, అన్నిటికీ ఒక ధర్మాలు ఉంటాయి. ఆ ధర్మాన్ని మనం ఫాలో కావాలి. అదే ఈ యొక్క బాడీ క్లాక్ యొక్క విధానం. ఈ బాడీ క్లాక్ అనే మనం ఈరోజు చెప్పుకున్నాం కదా, ఇది శరీర ధర్మం. ఇది మినిమం అంటే శరీర ధర్మంలో ఏవైతే ఉంటాయో అవి ఈరోజు మనం చెప్పుకున్నాం. అది బాడీ క్లాక్ అంటే అదే. కాబట్టి దాన్ని కరెక్ట్గా పెట్టుకుంటే మిత్రులారా, అద్భుతమైన శక్తి, మన డైజెషన్ అద్భుతంగా ఉంటుంది, డిటాక్సిఫికేషన్ అద్భుతంగా ఉంటుంది. అంటే అన్ని మలినాలు తొలగించుకుంటాం. మొత్తం మీద అద్భుతమైన అంటే శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకుంటాం, మానసిక ఆరోగ్యం కూడా దొరుకుతుంది. ఇక దానిపైన ఆత్మ సాక్షాత్కారము, ఆధ్యాత్మిక జ్ఞానం అనేది మన యొక్క మనం ప్రతిరోజు చేస్తున్నటువంటి సత్య సాంగత్యం, స్వాధ్యాయము, ధ్యానం అవన్నీ కూడా వాటికి సహకరిస్తాయి. సో ఇంత తెలుసుకొని ఈరోజు మనం ముగిద్దాం. నెక్స్ట్ మనము ఒక్కొక్క అవయవాన్ని ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, పొద్దున్నే 5 నుంచి 7కు ఇదేని సమయము? పెద్ద ప్రేగుల సమయం. సో దాన్ని మనం సహకరించేది ఎలాగా? దానికి వ్యతిరేకంగా చేయకుండా, శరీర ధర్మానికి వ్యతిరేకంగా నడుచుకోకుండా దానికి సహకరించేది ఎలాగా? ఏ ఆహారాలు, సరే, ఏ క్రియలు చేసుకోవాలి, తర్వాత ఎలాంటి ఒకవేళ మనం ఏమైనా జీవనశైలిలో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మనం చేసుకోలేకపోయి ఇబ్బందిలో ఉంటే, ఎవరికైనా కాన్స్టిపేషన్ ఎక్కువ ఉంది, డైర్ ఎక్కువ అవుతుంది, ఐబిఎస్ వచ్చింది, తర్వాత అసిడిటీ ఎక్కువైంది, గ్యాస్ట్రిక్ ఎక్కువైంది, ఇవన్నీ జరిగిపోయి ఉంటాయి ఆల్రెడీ, ఎందుకంటే మనకు తెలియక ఎన్నో తప్పులు చేసి ఉంటాం. అలాంటి వాళ్ళకు ఆకుప్రెషర్లో ఎలాంటి మెథడ్స్ ఇచ్చారు, దాని ద్వారా ఎలా సరి చేసుకోవచ్చు, మళ్ళీ మనం సరి చేసుకొని మన జీవితాన్ని, అంటే మన శరీర ధర్మాన్ని ఫాలో అవుతుంటే మళ్ళీ మన ఆరోగ్యం సరిపోతుంది. అప్పుడు మనం ధ్యానం అనేది అద్భుతంగా చేసుకోవచ్చు, స్వాధ్యాయం చేయొచ్చు, సంగతం చేయొచ్చు, అన్ని అద్భుతంగా చేసుకొని మనము ఆధ్యాత్మిక కూడా బాగా వేగంగా ఎదగవచ్చు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. సో ఇన్ని విషయాలు ఈరోజు చర్చించుకున్నాం. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకా సంపూర్ణంగా విస్తారంగా మనం తెలుసుకొని ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.